గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5. కిషన్ రెడ్డి గారితో ప్రత్యేక చర్చ. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలో మంచి పేరు యువ నాయకుడిగా దేశవ్యాప్తంగా సత్తా చాటి తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో ప్రజాప్రతినిధుల బలం లేకపోయినా తోటి నాయకులు కార్యకర్తల అండతో యాత్రలు చేపట్టారు. బలిదానాలు వద్దు, ఉద్యమంలో లక్ష్యాన్ని చేరుకుందాం అంటూ ఆయన చేసిన పోరాటం జనంలో తెలంగాణ కాంక్షను రగిలించింది. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. జాతీయ నాయకత్వం ఆదేశాలతో సభ్యత్వంలో తనదైన మార్కు నాయకత్వంలో దూసుకుపోతున్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా ఆపరేషన్ 2019కి శ్రీకారం చుట్టారు. పక్కా ప్రణాళికతో తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం కిషన్ రెడ్డి గారు. ముఖ్యంగా అంటే మొన్నే ఒబామా వచ్చిన తర్వాత బీజేపీ అతిథి సత్కారాలు ఒక ఊపందుకునే అందరికి తెలిసిన విషయమే. అయితే మాకు తెలిసిన అంశం 1993లోనే మీరు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు మన నరేంద్ర మోడీ గారితో పర్యటించారనేది మాకు తెలిసింది. అసలు ఆ పర్యటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ అనుభవాలు? గత అనేక సంవత్సరాలుగా అమెరికా దేశము మన దేశానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి యువ ప్రతినిధులను ఆ దేశానికి ఆహ్వానించి ఆ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆ దేశంలో డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది, డిఫెన్స్ ఏ రకంగా ఉంటుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉంటాయి, ఎలక్షన్స్ ఏ రకంగా జరుగుతాయి అనేటువంటిది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ ఎక్స్చేంజ్ కింద వాళ్ళు ఆయా దేశాలకు సంబంధించినటువంటి యువ ప్రతినిధుల భాగంగా మా పార్టీకి, అప్పుడు అద్వానీ గారు అధ్యక్షులుగా ఉన్నారు, మా పార్టీకి ఇన్విటేషన్ పంపిస్తే అద్వానీ గారు, నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశారు. గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నేటి మంత్రి అయినటువంటి అనంత్ కుమార్ గారిని, మా ముగ్గురిని భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజు ఎంపిక చేసి అమెరికాకు పంపించారు. సుమారు 45 రోజుల పాటు మేము ముగ్గురము అమెరికా పర్యటన చేయడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు అమెరికాలో కలిసి పర్యటించడం జరిగింది. ఈరోజు నిన్న కూడా ఫోటో చూపించారు ఒబామా గారు మన్ కీ బాత్లో. మీరు ఆ రోజు వైట్ హౌస్ ముందు పెద్ద గేట్ దగ్గర ఫోటో దిగారు కదా, మరి ఈరోజు అదే వైట్ హౌస్లో మీరు వెళ్ళారు కదా, నరేంద్ర మోడీ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రశ్నిస్తే నరేంద్ర మోడీ గారు చెప్పారు. అప్పుడు ఒబామా గారు చెప్పారు, నేను కూడా ఆ రకంగా ఫోటో దిగాను వైట్ హౌస్ ముందు, మరి నేను కూడా అనుకోలేదు లోపల ప్రెసిడెంట్ అవుతానని, నేను కూడా అయ్యాను. ఒక పేద కుటుంబం నుంచి, ఒక హౌస్ హోల్డ్లో పనిచేస్తున్నటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఆ రకంగా ఫోటో దిగి అక్కడ అధ్యక్షుడయ్యాను. నరేంద్ర మోడీ గారు కూడా భారత ప్రధానమంత్రిగా అదే వైట్ హౌస్లో లోపలికి అతిథిగా వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒబామా పర్యటన మనం చూసాం భారతదేశంలో. అమెరికా కేవలం అంటే అణు ఒప్పందం గురించి, అంటే విద్యుత్ విషయంలో గురించి వచ్చారని చెప్పి, అమెరికా లాభం కొద్ది వచ్చారని చెప్పారు. అంటే అమెరికాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. అమెరికా పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ నెలకొల్పడానికి, అంటే అక్కడ అధికారులే వచ్చి ఇక్కడ పనిచేయడానికి, ముఖ్యంగా ఏదైతే 2004 తర్వాత మనం చూసినట్టయితే అణు ఒప్పందం ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 క్లాజులు పెట్టారు, మీరు ఒప్పుకోలేదు. అప్పుడైతే కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకించారు, ప్రభుత్వం పడగొట్టడానికి కూడా వాళ్ళు ఉద్యుక్తులయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇది ఒకటి ఇన్సూరెన్స్ క్లాజ్ అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తారో, ఎవరైతే ప్రొడక్ట్ సప్లై చేస్తారో, ఆ ప్రొడక్ట్ కనుక ఇబ్బందికరంగా ఉన్నట్టయితే, ఇన్ఫేర్ క్వాలిటీ అయినట్టయితే ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేయాలి. కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం అమెరికా వాళ్ళు మనకి ఇంధనం సప్లై చేస్తారు. ఆ ఇంధనంలో లోపాలు వద్ద ప్రమాదాలు జరిగితే మాత్రం ఇక్కడ ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు సగం, బ్యాంకులు సగం కల్పించాలంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఎందుకు మనం అమెరికాకి ఇంత సాగిలపడాల్సిన అవసరం వచ్చింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అణు విద్యుత్ ఒప్పందంలో ఈ యొక్క బాధితులు, మనకు రష్యాలో జరిగినటువంటి చెర్నోబిల్కి సంబంధించినటువంటి సంఘటన తీసుకున్నా చాలా నష్టం జరిగింది. బాధితులకు అప్పుడు ఏ రకమైనటువంటి సహాయం అందలేదు. మన దేశంలో భూపాల్ గ్యాస్ బాధితులు చూసినట్లయితే అది ఒక నరకము. అక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి న్యాయము ఇటు భారత ప్రభుత్వం నుంచి కానీ, భూపాల్ గ్యాస్ కంపెనీ యజమాని కానీ ఎవరు కానీ ఇంతవరకు న్యాయం చేయలేదు. మనం సుప్రీంకోర్టుకి వెళ్ళినా న్యాయం జరగడం లేదు. కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అణు విద్యుత్కి సంబంధించినటువంటి ఒక పాలసీని రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రిన్సిపల్గా ఈరోజు అమెరికాను ఒప్పించడం జరిగింది. ఏవైతే గ్యాసు అణు విద్యుత్ సరఫరా చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, రేపు మన దేశానికి ఏవైతే
విద్యుత్ సరఫరా చేస్తారో ఆ యొక్క సరఫరా చేసేటువంటి కంపెనీలు విధిగా 50% భరించాలి. వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి మరి వాళ్ళు కావాల్సినటువంటి ప్రీమియం చెల్లించి నష్టం ఏదైనా జరిగితే పొరపాటున మనం చెర్నోబిల్ దృష్టిలో పెట్టుకుని నష్టం జరిగితే వాళ్ళే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఈరోజు బిల్లులో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఎందుకంటే 2 రోజుల క్రితమే దానికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంటు అమెరికాతో కుదిరింది కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందిస్తారు. ఢిల్లీలో కూర్చున్నది ఆషామాషి వ్యక్తి కాదు, నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా భారతదేశానికి లాభం జరగాలని కోరుకుంటారు తప్ప అమెరికాకు లాభం చేకూర్చే వ్యక్తి నరేంద్ర మోడీ కాదు. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా చూడాలని కోరుకుంటున్నారు. మన దేశం ఏ దేశంలో కూడా చేయి చాచి భిక్షం అడగొద్దు, మనం 10 మందికి పెట్టేటువంటి గొప్ప భారతీయ సంస్కృతి మనది అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి తప్ప భారతదేశానికి 1% కూడా నష్టం చేసేటువంటి వ్యక్తి కానీ నరేంద్ర మోడీ గారు కాదని విషయము మమ్మల్ని విమర్శించే వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు కానివ్వండి, నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు కానివ్వండి, ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతున్నట్టుగా మోడీ గారు మాట్లాడుతున్నారు. కానీ మోడీ గారి సంబంధం లేకుండా, అమిత్ షా గారికి సంబంధం లేకుండా, లేదా ఆర్ఎస్ఎస్ నుంచి సంబంధం లేకుండా అటువంటి వ్యాఖ్యలు చేయగలరా? వాళ్ళేమో మాట్లాడుతున్నారు, మీరేమో పార్లమెంట్లో అలా కాదని సర్ది చెప్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పార్టీ. చాలామంది కొత్త వాళ్లకు సమాజం ఈరోజు కిరణ్ బేడి గారికి మేము ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నాం. ముఖ్యమంత్రి కాబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ బేడి గారిని ఎందుకు తీసుకున్నది? ముఖ్యమంత్రి కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈరోజు ఒక మార్పు శ్రీకారం చుట్టింది. మీరు ఏమై అవునన్నా కాదన్నా, అందులో అనేక మంది కొత్త వాళ్ళని తీసుకున్నాం. అందులో కొంతమంది సాక్షి మహారాజ్ లాంటి వ్యక్తులు ఉన్నారు, కిరణ్ బేడి లాంటి వ్యక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులో కొత్త వాళ్ళు రకరకాల వ్యక్తులను తీసుకొని ఈరోజు దేశంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు, తొందరపాటుగా కొంతమంది మాట్లాడే అనుభవం లేకుండా కావచ్చు, కొంత కావాలని మాట్లాడే వాళ్ళు కావచ్చు, తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళు కావచ్చు, కొత్తగా ఎంపీలు. ఇప్పుడు మొన్న ఒక ఎంపీ మాట్లాడింది, మహిళ మంత్రి అయింది. ఆమె ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది, ఒక దళిత కుటుంబం నుంచి. ఆమె ఢిల్లీ ప్రచారంలో ఏదో ఒక మాట మాట్లాడు, పెద్ద తప్పేం మాట్లాడలేదు, బట్ అయినా మేము దాన్ని తప్పు కిందనే భావిస్తున్నాం. అటువంటిప్పుడు కొన్ని పొరపాటు జరుగుతున్నాయి, దాన్ని సరిదేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సాక్షి మహారాజ్ అయితే మాట్లాడో మేము నోటీసు కూడా ఇచ్చాం పార్టీ తరఫున. ఏమి అందులో భయపడాల్సినటువంటి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. మా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తప్పని చెప్పేటువంటి సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉంది. మిగతా పార్టీలాగా తప్పును సమర్థించాం మేము ఎప్పుడు కూడా. కాబట్టి ఈరోజు అక్కడక్కడ కొన్ని పొరపాటు జరుగుతున్నాయి, దాన్ని అన్ని సరిదేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైనా మేము బాధ్యత తీసుకుంటాం. మిగతా వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంది. ఇది పెద్ద దేశము, ఈ దేశంలో అనేక రకాల సంస్థలు ఉన్నాయి, సామాజిక సంస్థలు ఉన్నాయి. ఆ సామాజిక సంస్థలన్నిటికీ బీజేపీకి బాధ్యత మేము తీసుకోము. ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మదన్ లాల్ ఖురానా ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యారు, మొదటి ముఖ్యమంత్రి ఐ థింక్. అంటే అటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఎప్పుడు కూడా బీజేపీ బలంగానే ఉంది, కానీ మీ బలం తగ్గిపోయిందని మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే మీరు హైప్ క్రియేట్ చేశారో అదంతా తగ్గిపోయింది. కాబట్టి ఎన్ని సర్వేలు చేసినా మీ సొంత సర్వేలో కూడా 34-36 సీట్లకు మించి రావడం లేదని తెలిసిన తర్వాత కిరణ్ బేడి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ పార్టీలో పనిచేయకుండా, మీ పార్టీలో సభ్యత్వం లేకుండా, మీ పార్టీ కోసం కృషి చేయకుండా, జెండా కట్టకుండా అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించేసి జనరల్ ఓట్స్ అయితే న్యూట్రల్ ఓట్స్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. మా ఎజెండా అభివృద్ధి. ఈరోజు అభివృద్ధికి సహకారం అందించేటువంటి వ్యక్తులందరినీ కలుపుకుంటాం రానున్న రోజుల్లో. ఎందుకంటే బీజేపీ ఎజెండా పార్టీ ఎజెండా కాదు, బీజేపీ ఎజెండా ఈరోజు నేషనల్ ఎజెండా, ఈ దేశం ఎజెండా ఈరోజు మా పార్టీలో ఉంది. అందుకే మేము అంటున్నాం, బీజేపీ బలపడితేనే దేశం బలపడుతుంది. కాబట్టి ఈరోజు కిరణ్ బేడిని ఎందుకు తీసుకున్నాం? మా పార్టీ కోసం కాదు. ఈరోజు ఢిల్లీ అభివృద్ధి జరగాలి, ఒక క్యాపిటల్. కాబట్టి కిరణ్ బేడి లాంటి వ్యక్తులు ఇంకా అనేక మందిని తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కిరణ్ బేడి గారు ఒక్కరే కాదు, ఇంకా సమాజంలో అనేక మంది ఆ రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దేశం కోసం పనిచేసేటువంటి మరి నీతివంతులు, అనుభవజ్ఞులు, మరి మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని ఇంకా భారతీయ జనతా పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే మేము మా పార్టీ ఎజెండా ఒకటే కాదు మాకు కావాల్సింది. మా పార్టీ ఎజెండా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతిబింబం. ఈరోజు దేశంలో ఒక కొత్త మరి ఆలోచన విధానానికి తెరలేపింది. డెవలప్మెంట్ అనే పదం ఎప్పుడు లేదు. ఎంతసేపు అయినా సరే ఈ దేశంలో గత సంవత్సరాలు చూస్తే తాయిలాలు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు ముందు పెట్టి
సబ్సిడీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలో రావడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు రాజకీయ పార్టీలు గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో మీకు ఫ్రిడ్జిలు ఇస్తాము, మీకు లేకపోతే మంగళసూత్రాలు ఇస్తాము, మీకు గొడుగులు ఇస్తాము, మీకు టీవీ అనేక రకాల ఇవే ఎంతసేపు కంప్యూటర్స్ ఇస్తాము. అదొక్కటే, దాంతో దేశం అభివృద్ధి జరగదు. కంప్యూటర్స్ ఇవ్వడంతో ఈరోజు ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి, ఈ ప్రజలకు ఈరోజు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఆ దిశలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు డెవలప్మెంట్ అనేటువంటి ఎజెండా దేశ ప్రజల ముందు పెట్టింది. గరీబీ హటావ్ అన్నారు తప్ప గరీబీని ఏ రకంగా హటాయిస్తారో చెప్పలేదు ఎప్పుడు కూడా. గరీబీ హటావ్ అని చెప్పి సబ్సిడీ ఇవ్వడంతో గరీబీ హటావ్ కాదు. గరీబీ హటావ్ అంటే గరీబులకు, పేదవాళ్లకు ఈరోజు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, తమ కాళ్ళ మీద ఆత్మగౌరవంతో బతికే విధంగా మనం ఈరోజు కార్యక్రమాలు చేపట్టాలి. నరేంద్ర మోడీ గారు అది చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సబ్సిడీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించలేదు. ఎందుకు? ఈరోజు దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఈ దేశంలో మౌలిక వసతులు పెరగాలి, ఈ దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఈ దేశంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఈ దేశంలో పెట్టుబడులు ఆహ్వానించాలి, ఈ దేశంలో కార్మికులు ఎవరు కూడా రోడ్డున పడకూడదు, ఈ దేశంలోని యువత ఉద్యోగాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఆత్మహత్యలు చేసుకోకూడదు, లేకపోతే సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడకూడదు. కాబట్టి అలాంటి యువతకంతా కూడా ఉపాధి దొరకాలి, ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యంతో మేము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మా ఎజెండా అభివృద్ధిలో అనేక వర్గాలు, బయట వర్గున్నటువంటి మంచి మంచి వ్యక్తులందరూ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, భారతీయ జనతా పార్టీ అనే వేదిక మీదకి తీసుకొచ్చి దేశ అభివృద్ధికి మేము కీలక పాత్ర పోషిస్తాము, దేశ అభివృద్ధి ఎజెండాకు ముందుకెళ్తాం. ఇదే కరెక్ట్ అయినట్టయితే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మీరు ప్రోత్సహించడం లేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కానివ్వండి, లేదా మన దేశంలో కానివ్వండి, ఉన్న పెట్టుబడిదారులకు మీరు కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ పరిశ్రమల్లో ప్రజలందరినీ కూడా కూలీలుగాను, లేకపోతే ఎంప్లాయీస్ అనే పేరుగా చేస్తున్నారు. కార్మిక చట్టాలు ఏదైతే ఇంతకుముందు గట్టిగా ఉన్నాయో, కార్మికుల లాభం అంశాలు ఉన్నాయో, కార్మికుల కోసం చేసిన చట్టాలన్నీ కూడా ఇప్పుడు వ్యాపారస్తుల కోసం మారుస్తున్నారు. మేము వచ్చి 6 నెలలు కూడా కాలేదు, 6 months 7 months అయింది. ఈ దేశంలో కార్మిక ఉద్యమం ఎందుకు నిర్వీర్యమైంది? బీజేపీ కారణం కాదు కదా. ఈరోజు ఆ లెక్కన చూస్తే ప్రపంచంలో కార్మిక వ్యవస్థ అంతా ఎందుకు నిర్వీర్యమైంది? ఈరోజు కార్మిక ఉద్యమాలు ప్రపంచంలో తగ్గుముఖం పెట్టాయి? అది భారతీయ జనతా పార్టీ కారణమా? ప్రపంచంలో ఆ రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు కార్మికులు కూడా మేము రోడ్డునెక్కి ఆందోళన చేస్తాము, మా ఫ్యాక్టరీకి లాకౌట్ పడాలి, ఏ కార్మికుడు కూడా కోరుకోవడం లేదు. మా జీతాలు పెరగాలి, మా కంపెనీ బాగుపడాలి, నాకు ఏ రకమైనటువంటి ఉద్యోగ భద్రత ఉండాలి, మా దేశం బాగుపడాలి, ప్రపంచ దేశాలతో నా పరిశ్రమ పోటీ పడాలి, ప్రపంచ దేశాలతో నా దేశం పోటీ పడాలని ఈరోజు ఉన్నటువంటి కార్మికుడు కోరుకుంటున్నాడు. కార్మికుడు ఎంతసేపు ఎర్రజెండా పట్టుకొని రోడ్ల మీద ఆందోళన చేసేటువంటి కార్మికుడు ఈరోజు లేరు, మారిరు వాళ్ళు కూడా. ఈరోజు వాళ్ళు మా కడుపు నిండా తిండి ఉండాలి, మా పిల్లలకు ఉద్యోగ భద్రత ఉండాలి, మా భార్య సంతోషంగా ఉండాలి, నా కంపెనీ బాగుపడాలి, నా దేశం బాగుపడాలి, నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఈరోజు ఎన్ని కంపెనీలు లాకౌట్ అవుతున్నాయి గతంలో పోల్చినట్టయితే? గతంలో చాలా కంపెనీలు సమ్మెలు జరిగేది, లాకౌట్లు అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బాగా నడుస్తున్నటువంటి అన్ని కంపెనీలు స్వతహాగా ఈరోజు ఇంక్రిమెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. ఎందుకంటే పరిశ్రమలకు ఈరోజు మేధస్సు కావాలి, పనిచేసేవాడు కావాలి, టాలెంట్ ఉన్నవాడు కావాలి. ఈరోజు పరిశ్రమలు ఆ రకంగా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసి ఎంత సాలరీ అయినా సరే, మీరు హైటెక్ సిటీకి చూడండి, ఒక్కొక్కరికి ఎంత సాలరీ ఇచ్చి తీసుకుంటున్నారు. ఇది కార్మిక ఉద్యమం కారణంగా ఆ సాలరీస్ పెరిగాయా? కాదు. కార్మిక ఉద్యమాలు ఉండాలి, నేను కాదంటలేను. కానీ ఈరోజు ప్రజలలో, పారిశ్రామికవేత్తల్లో, కార్మికుల్లో కొత్త రకమైన ఆలోచన వస్తున్నది. ఈరోజు మీరు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అంటున్నారు. ఒక్కసారి గుజరాత్కి వెళ్ళి చూడండి. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి సమయంలో జిఎన్ఎఫ్సి ఏ రకమైనటువంటి లాస్లో ఉండేది. ఎలక్ట్రిసిటీ బోర్డు ఆయన అధికారంలోకి వచ్చే ముందు, ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు కొన్ని వేల కోట్ల లాస్తో గుజరాత్ విద్యుత్ బోర్డు ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 సంవత్సరాల్లో లాభాలకు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీలు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు నిర్వీర్యం చేసేటువంటి విధానం భారతీయ జనతా పార్టీలో ఉండదు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఎదగడానికి అవకాశం ఉంటే మేము వాజ్పేయి గారు మన విశాఖ స్టీల్ ప్లాంట్కు సుమారు 1200 కోట్లు ఇచ్చి ఆ రోజు ఆదుకున్నాడు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు నిలబడ్డది. లేకపోతే ఐడిపిఎల్ లాగా, ప్రాగా టూల్స్ లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా క్లోజ్ అయ్యేది. ఆ రోజు నరేంద్ర మోడీ, మన అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ ఆదుకున్నది కాబట్టే ఉదారంగా నిలబడిపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దృక్పథంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఇంకా పటిష్టం కావాలి, అవకాశం ఉంటే దానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ. కానీ ఒకటి విషయం, ప్రభుత్వము కాస్మెటిక్స్ తయారు చేయకూడదు, ప్రభుత్వము చిన్న చిన్న
వస్తువులు తయారు చేయకూడదు. ప్రభుత్వం చేయాల్సిన ఇప్పుడు రోజు మేము డిఫెన్స్ మీరు ఆలోచన చేయండి. డిఫెన్స్ అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో తయారు చేయాలనుకుంటున్నాం. ఈరోజు మెదక్కి ఎన్ని వేల కోట్ల ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మన ఐడియల్కి ఎన్ని కోట్ల, ఇమారత్కి ఎన్ని వేల కోట్ల ఆర్డర్ రాబోతున్నది. ఈరోజు ఇన్ని రోజులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డిఫెన్స్ వస్తువులన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. కొన్ని వేల కోట్ల మన భారత డబ్బును ఇతర దేశాలకు చెల్లించాలి. ఇప్పుడు మనము విదేశీ మార్గదర్శనం మనకు వచ్చే విధంగా చూస్తున్నాం. అందుకే మనకు కావలసినటువంటి డిఫెన్స్ వస్తువులను పరికరాలు మనం తయారు చేసుకోవడము, అవసరం ఉన్నటువంటి ఏ దేశం అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఆ దేశానికి ఎగుమతి చేయాలా. ఆ రకమైనటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. ఆ రకమైనటువంటి మేధస్సు మన దగ్గర ఉంది. ఆ రకమైనటువంటి కార్మిక శక్తి మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈరోజు మేక్ ఇన్ ఇండియా అనే ఉద్దేశం అది. ఈరోజు మీరు చెప్పారు చైనా నుంచి అనేక వస్తువులు వస్తున్నాయి. మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా, మీ మనవరాలు ఎవరైనా వాడే వస్తువులు, టాయిలెట్ బొమ్మలు చూడండి, లేకపోతే ఫర్నిచర్. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీస్లో, ముఖ్యమంత్రి ఇంట్లో, అఫీషియల్ ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఉన్న ఫర్నిచర్ అంతా కూడా సెక్రటరియట్లో మంత్రుల లేకపోతే సెక్రటరీలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ఎక్కడిది? చైనా ఫర్నిచర్. ఒక్క సెక్రటరియట్లోనే వేల కోట్ల ఫర్నిచర్ ఆడితే ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల ఫర్నిచరు, విలువైనటువంటి ఫర్నిచర్ చైనా నుంచి మన దేశానికి వస్తున్నది. ఎందుకు ఆ కర్మ పట్టింది? మన దేశంలో ఒక దిక్కు కార్మికులకు, మరి కార్పెంటర్స్కు ఉపాధి లేక ఆకలి చావులకు గురవుతుంటే మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు చైనాకు చెల్లించి ఆ యొక్క ఫర్నిచర్ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? అయినప్పుడు వాల్మార్ట్ లాంటి సంస్థలు మీరు ఎందుకు ఆమోదిస్తూ ఉన్నారు? ఎందుకు రెడ్ కార్పెట్ పేసి ఇక్కడ ఇండియాకి తెప్పిస్తూ ఉన్నారు? వాల్మార్ట్ ఒక్కటి వల్ల దాదాపు 100 మన చిన్న చిన్న షాపులు చూస్తాం, కిరాణా షాపులు చూస్తాం, ఈ ఓనర్లందరూ కూడా కూలీలుగా మారుతూ ఉన్నారు. ఇన్ని చేయాల్సిన మార్పులు అవసరం ఏముంది? వాల్మార్ట్ మేమున్నప్పుడు రాలేదు. అది కాంగ్రెస్ హయాంలోనే అనుమతి ఇచ్చారు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందే, మరి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాల్మార్ట్ ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభమైంది, విజయవాడలో ప్రారంభమైంది. అది మాది కాదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి దృక్పథం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. వాల్మార్ట్ లాంటి కంపెనీలకు పోటీగా మన ఉత్పత్తులు తయారు చేద్దాము. ఇతర దేశాల నుంచి ఈ దేశానికి ఉత్పత్తులు రావద్దు. మన దేశంలో ఉన్నటువంటి యువతను కేంద్ర బిందువుగా చేసుకొని ఇక్కడ ఉత్పత్తులు తయారు చేసి అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. అమెరికా నుంచి ఉత్పత్తులు చైనాకు మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. చైనాకి చెప్పాం మనం అప్పుడే, అయ్యా నువ్వు నీ దేశంలో ఉత్పత్తులు చేసి నా దేశానికి పంపకు, నువ్వు మా దేశానికి ఉత్పత్తులు కావాలంటే మా దేశానికి రా, మా దేశంలో మేము భూమి ఇస్తాము, మా దేశంలో పనిచేయడానికి మనుషులు ఉన్నారు, మేము పనిచేస్తాము, మా ఉత్పత్తులు మేము వాడుకుంటాము, కావాలంటే మా దేశంలో తయారు చేసినట్టు ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయంకా, కానీ నీ దేశంలో తయారు చేసినట్టు ఉత్పత్తులు మాకు తీసుకురాకు, కావాలంటే మా దేశంలో పరిశ్రమ పెట్టు, మా దేశంలో జనాభా ఎక్కున్నదని ఈరోజు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాం ప్రపంచ దేశాలకు అన్ని పరిశ్రమలకు చెప్తా ఉన్నాం. మా దేశంలో వస్తువులు తేకండి, మా దేశంలో వచ్చి కావాలంటే పరిశ్రమలు పెట్టండి, మేము పనిచేస్తాము, మా దేశానికి విదేశీ మార్గద్రవ్య నిల్వలు పెరగాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఈరోజు. అది అందరూ స్వాగతం పలకాల్సిన విషయం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఎంప్లాయ్మెంట్ ఇండియా. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడ్ ఇన్ ఇండియా ఉండాలి ఎక్కడ వెళ్ళినా కూడా. మేక్ ఇన్ ఇండియా నా దగ్గర తయారు కావాలి, ఇతర దేశస్తులు కూడా అవసరమైతే నా దేశంలో పరిశ్రమలు పెట్టాలి, నీ దేశంలో పరిశ్రమలు పెట్టి నీ దేశంలో తయారు చేసి మీకు ఉపాధి కల్పించి మేము మాది ఒక మార్కెట్ కానీ చూడొద్దు. భారతదేశం మీకు మార్కెట్ కాకూడదు, నా దేశం ప్రొడక్ట్ కావాలి, నా దేశంలో యువతకు ఉపాధి దొరకాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా, ఎంప్లాయ్మెంట్ ఇండియా అనేది నా నరేంద్ర మోడీ నినాదం.